వెల్కమ్ బ్యాక్. మీకేం కావాలి? స్వాతంత్రం. దేని నుంచో తెలియదు, దేనికోసమో తెలియదు, కానీ జమ్మూ కాశ్మీర్లో ఓ నినాదంగా మారిపోయింది. 10 మంది కూడిన ప్రతి చోట ప్రతిధ్వనిస్తోంది. కొంతమంది దృష్టిలో అది పాకిస్తాన్ కావచ్చు, మరికొంతమంది దృష్టిలో అది ఇండియా కావచ్చు. స్వాతంత్రం కావాలని నినదిస్తోంది కాశ్మీర్ లోయ. అసలు కాశ్మీర్ సమస్యను డీల్ చేయడంలో ప్రభుత్వాలకు విజన్ ఉందా? ఉంటే అది కేవలం ఎన్నికలకు మాత్రమే పరిమితమైందా? ఎన్నికల ప్రయోజనాల పరిధి దాటి ఆలోచిస్తే కాశ్మీర్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా? हम क्या चाहते हम क्या चाहते ए मौला दे दे हबीब के सदके शहदा के सदके. ఇదేమీ ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో కన్నయ్య కుమార్ ఉపన్యాసం చివర్లో వినిపించిన నినాదాల సవ్వడి కాదు. జమ్మూ కాశ్మీర్ లో ప్రతిరోజు కనిపించే హోరు. వేర్పాటువాదుల సిద్ధాంతాన్ని వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లే తీరు. భారత్ నుంచి స్వాతంత్రం కావాలంటూ లోయ మారుమూలల్లోకి వేగంగా తీసుకెళ్తున్నారు వేర్పాటువాదులు. ఉద్యోగాలు, ఉపాధి లేని ఉన్నత విద్యావంతులైన యువతకు ఈ భావజాలం బాగా ఎక్కుతోంది. భారత్ కి వ్యతిరేకంగా పాకిస్తాన్ జెండాలు పట్టుకుని వీధుల్లో వీరంగం వేస్తున్నారు. వాళ్ళు అంత ప్రధానమంత్రికి ఇవ్వడం, వాడు పాకిస్తాన్ అంబాసిడర్ వాళ్ళని పిలిచి ఇక్కడ డిన్నర్ ఇచ్చి ఢిల్లీలో మాట్లాడడం, అదంతా ఎలా చేయకూడదు. నువ్వు ఏర్పాటు ఉంటే నువ్వు వెళ్ళు, అక్కడ పో, అక్కడ అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి అక్కడ ఎట్లుందో. ఆజాద్ కాశ్మీర్లో చాలా హీన పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. అప్పుడు అటు వెళ్ళినప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. మనోళ్ళు ఎంతసేపు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి అన్ని రకంగా సహాయాలు చేసి అన్ని రకంగా ఎడ్యుకేషన్ అన్నిట్లో చేస్తుంటే కూడా వాళ్ళకి సెపరేటిస్ట్ అర్థం కావట్లేదు. బుర్హాన్ వనీ మరణం తర్వాత సౌత్ కాశ్మీర్ నుంచి భారీగా యువకులు అదృశ్యమయ్యారు. వీరంతా ఏమయ్యారా అని ఆరా తీసిన నిఘా వర్గాలకు నిజం తెలిసి షాక్ తిన్నాయి. పుల్వామా, కుల్గాం, షోఫియాన్, అనంతనాగ్ జిల్లాల నుంచి 80 మంది యువకులు తీవ్రవాద సంస్థల్లో చేరేందుకు వెళ్లినట్లు స్పష్టంగా తెలిసింది. మరికొంతమంది యువకులు కూడా ఇదే దారిలో ఉన్నారు. ఇందులో కొంతమంది హిజ్బుల్ ముజాహిద్దీన్ లో చేరితే మరికొంతమంది లష్కరే తోయిబాలో చేరినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు ఆధారాలు సేకరించాయి. ఇన్నాళ్లు రాళ్లతో దాడి చేసిన గుంపు ఇకపై AK-47లు పట్టుకుంటే పరిస్థితి ఏంటి? కాశ్మీర్లో పార్టీలు, ప్రజల్లో ఓ వర్గం చెబుతున్న మాట కాశ్మీర్ నుంచి భారత భద్రతా బలగాల్ని పంపించేయాలని, కనీసం భద్రతా బలగాలకున్న ప్రత్యేక అధికారాల చట్టాన్ని తొలగించాలని. యూపీఏ ప్రభుత్వం ఈ దిశగా కొంత కసరత్తు చేసింది. అప్పట్లో హోంమంత్రిగా ఉన్న చిదంబరం ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ని సమీక్షించే ప్రయత్నం చేశారు. అయితే ఆర్మీ నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు. ఈ చట్టాన్ని తొలగించడం అంటే కాశ్మీర్ ని తీవ్రవాదుల చేతుల్లో పెట్టడమే అనేది మరో వర్గం చేస్తున్న వాదన. అధికారం మారినప్పుడల్లా ప్రభుత్వాలు, వాటిని నడిపిస్తున్న వారు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల బలగాలు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. ఆర్టికల్ 370 కనుక ఎప్పుడైతే తీసేస్తారో అప్పుడే సాధ్యమవుతుందండి. ఆర్టికల్ 370 ఉన్నన్ని రోజులు కాశ్మీర్ ప్రజలకి ఏంటంటే మాకేదో సపరేటు ఎటానమీ ఉంటుంది, మేము సపరేట్ అవుతున్నాం అనే అభిప్రాయం ఉంటుంది. కష్టమైనా నష్టమైనా ఆర్టికల్ 370 తీసేవలసిందే. ఎందుకంటే కాశ్మీర్లోనే కానీ ముస్లింలు, భారతదేశంలో ఎంతోమంది ముస్లింలు, వాళ్ళందరూ కూడా భారతీయులు లేనప్పుడు కాశ్మీర్ వాళ్ళు ఎందుకు కారు? దీని యొక్క పెద్ద మీ సమస్య పెడతాం. 2014 డిసెంబర్లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ప్రజా తీర్పు స్పష్టంగా లేకపోయినా ప్రభుత్వం ఏర్పడితే చాలు అనుకున్నారు కాశ్మీరీలు. దానికి తగ్గట్లే ఒకరంటే ఒకరికి ఏమాత్రం పొసగని పీడీపీ, బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. ముఫ్తీ సయీద్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన నెల రోజులకే కరుడుగట్టిన తీవ్రవాది మస్రత్ ఆలంని విడుదల చేశాడు. అప్పటి నుంచే శ్రీనగర్లో పరిస్థితులు అదుపు తప్పడం ఆరంభమైంది. 10 ఏళ్లకు పైగా జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న తీవ్రవాదుల్ని జనజీవితంలోకి తేవాలని సయీద్ భావిస్తే విడుదల కాగానే మస్రత్ ఆలం రెచ్చిపోయాడు. పాకిస్తాన్ జెండా పట్టుకుని శ్రీనగర్ వీధుల్లో భారీ ఊరేగింపు చేశాడు. కాశ్మీర్ సమస్యకు ఇప్పటికి 60 ఏళ్ళు నిండిపోయినాయి.
కాశ్మీర్ను మన స్వాధీనం చేసుకోలేకపోయినా, అది మనతో కలిసిపోయినా కూడా దాన్ని కలుపుకోలేకపోయినందువల్ల సుమారుగా ఇప్పటికీ ఇండియన్ ప్రభుత్వం 2.5 లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అంటే ఎకరా 50 లక్షలకు లెక్కన కాశ్మీర్ మొత్తం కొన్నా కూడా ఇంతకంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాం. మస్రత్ ఆలంని కట్టడి చేయడంలో కేంద్రంతో పాటు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కూడా అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కారణంగానే ఆలంను స్వేచ్ఛగా వదిలేసింది ముఫ్తీ సర్కార్. మస్రత్ ఆలం అండతో హురియత్ నేతలు కూడా బరితెగించారు. యాసిన్ మాలిక్ నేరుగా పాకిస్తాన్ వెళ్లి లష్కరే తోయిబా నేత హఫీజ్ సయీద్ తో డిన్నర్ చేసి వచ్చాడు. మరో వేర్పాటువాది అసియా ఆంద్రాబీ భారత స్వాతంత్ర దినోత్సవం రోజున పాకిస్తాన్ జెండా ఎగరేసింది. వీళ్లంతా భారత వ్యతిరేక ఉన్మాదంతో రెచ్చిపోతున్నా, తీవ్రవాదులతో కలిసి చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నా ప్రభుత్వాలకు పట్టడం లేదు. కాంగ్రెస్ కావచ్చు, యూపీఏ ప్రభుత్వం కావచ్చు, కాశ్మీర్ విషయంలో ఖచ్చితంగా ఓటు బ్యాంక్ రాజకీయాలకే ప్రాధాన్యత ఇచ్చాయి. ఎన్డీఏ వచ్చాక పరిస్థితి మెరుగుపడుతుందని భావిస్తే అలాంటిదేమీ కనిపించడం లేదు. జమ్మూ కాశ్మీర్లో ప్రశాంతత కోసం మోడీ చేస్తున్న ప్రయత్నాలకు సరిహద్దు అవతల యువతల గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కాశ్మీర్కు 80,000 కోట్ల రూపాయల భారీ ప్యాకేజ్ ప్రకటించినా అక్కడ ఆశించిన అభివృద్ధి కనిపించడం లేదు. ముఖ్యంగా యువతరంలో అసహనం పెరుగుతుందనేది సుస్పష్టం. యువకుల్ని వేర్పాటువాదం వైపు నుంచి మళ్లిస్తే తప్ప కాశ్మీర్లో శాంతి స్థాపించడం సాధ్యం కాదు. అందుకు కేంద్రం, రాష్ట్రం ఏం చేస్తాయనేది ముఖ్యం. గతంతో పోల్చుకుంటే జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాదుల దాడులు తగ్గడం ఒక్కటే కొంత ఆశాజనకంగా కనిపిస్తోన్న అంశం. పుస్తకాలు పట్టుకోవాల్సిన వాళ్ళు రాళ్లు పట్టుకుంటే చర్చలతో వింటారా, చర్యలతో వింటారా? వివరాలు బ్రేక్ త్రూతో చూద్దాం.